ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్లో కూడా వర్షం దంచుకుట్టింది. సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వాన దాదాపు 3 నుంచి 4 గంటల పాటు దంచుకుట్టింది. అయితే కొద్దిసేపు తెరిపించినప్పటికీ తెల్లవారుజామున మరోసారి వర్షం తన ప్రతాపం చూపించింది. దీంతో నగర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం ఒక్కసారిగా సీన్ మొత్తాన్ని మార్చేసింది. ఇది మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో దీని ప్రభావం నేరుగా తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే కొన్ని గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి ఏ జిల్లాలపైన ఈ వర్షాల ప్రభావం అత్యధికంగా ఉండబోతుంది ఒకసారి పరిశీలిస్తే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో వానలు బీభత్సం సృష్టించనున్నాయి. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్లోనూ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాలలో దట్టమైన మేఘాలు అలుముకొని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలోనూ వానల జోరు పెరగనుంది. ఇక హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున భారీ ట్రాఫిక్ జాములు ఏర్పడే నేపథ్యంలో నగర ప్రజలు, ఉద్యోగులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రైతన్నలు తమ ధాన్యము, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున ఎవరూ సాహసించి నీటి ఉధృతిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే స్థానిక అధికారులను లేదా ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు.